తర్వాత నిన్న చూసా, వాళ్ళ భార్య వచ్చింది, వాళ్ళ భార్య ప్రచారం చేస్తుంది. ఆమె అఫిడవిట్లో చూసా, భార్య అనే ఆమె లేనే లేదు. అంటే ప్రతిదీ అబద్ధం. తను ఏదైతే చేస్తున్నాడో ఎందుకు అంత మబ్బు పెట్టాల్సిన అవసరమే ఉంటుంది. నేను అఫిడవిట్లో చూసా, ఉంది ఎక్కడే కానీ నాట్ అప్లికబుల్ అని ఉంది. మళ్ళీ వాళ్ళ భార్య అని చెప్పి చెప్తుంది. ఉంటే ఎందుకు ఆ పేరు మెన్షన్ చేయాలి? ఒకవేళ కానీ అతను యాదవ్ అయింటే బీసీబీ కింద వస్తుంది, బీసీడీ కింద వస్తుంది. కానీ అగ్నిక్షత్రియ అని చెప్పేసి దాంట్లో చూస్తాం. ప్రతి సందర్భంలోనూ కూడా అబద్ధం ఏదో విధంగా మభ్య పెట్టడం. మా వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు ఏదో ఇది. సో వాళ్ళ కథలు వాళ్ళవి అన్నీ కూడా కొందరిలో పెడతారు. ఇది కూడా మాట్లాడతాను. సో అతను అబద్ధాలే పునాదులుగా ఇక్కడ ధర్మవరం వాళ్ళకు ఒక షో చేస్తుంది. ముందు మాట చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన ఏంది, హిందువా క్రిస్టియన్ చెప్పమనండి, రెడ్డినా క్రిస్టియనా చెప్పండి, క్రిస్టియన్ అయితే రెడ్డి ఎట్లా చెప్పమనండి, దానికి సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డి చేయించమనండి, నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. ఏం మాట్లాడుతుంటారు? భార్య ఉండగా అఫిడవిట్లు ఎందుకు పొందుపరచలేదు, ఆ సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఆయనకి సమాధానం చెప్పడానికి ఏముంది? అవన్నీ ఆయనకి ఎందుకు సమాధానం చెప్తాం? ఆయన ఏమైనా ప్రజలు నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను, ప్రజలు అడిగితే సమాధానం చెప్తాను. ఈ చౌకబారు పనులు మానేసి నేను అదే చెప్తున్నా, అభివృద్ధి మీద దృష్టి పెట్టు. లేదా నువ్వు అడుగుతున్న ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డిని అడుగు. అది ఒక మాట చెప్పమను. చిన్న ఆయన ఎవరు చెప్పారు అది కూడా చెప్పమనండి. అది మాట్లాడితే మేము దీనికి మాట్లాడతాం. అనవసరమైన వ్యక్తిగత విషయాల్లో పోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఉండవు, అభివృద్ధి గురించి మాటలే ఉండవు. ఇవే దాని నుంచి దృష్టి మళ్ళించి ఇట్లాంటి మాట్లాడటమే. అభివృద్ధి మీద చర్చగా అభివృద్ధి మీద ఏం మాట్లాడతాం, నువ్వేం చేయగలవో చెప్తాను, నేనేం చేయగలను.